మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్న మాటలు ఏది ఉత్తమమని చెప్తూ ఉన్నాడు. ఉత్తమమైన దాన్ని ఆయన తెలియజేశారు. ఏమిటి అది అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మొట్టమొదటిగా న్యాయముగా నడుచుకొనుట మానవ జీవితానికి ఉత్తమమైనది. న్యాయముగా నడవాలి. ఈనాడు న్యాయం అనేది ఎక్కడుందండి? మనుషుల్లో న్యాయము ఎప్పుడూ కోల్పోయారు. ఎక్కడ చూసిన అన్యాయమే, ఎక్కడ చూసిన దుర్మార్గమే. న్యాయవంతులు లేరండి. న్యాయముతో నడిచిన యేసేపుని తన అన్నదమ్ములే అన్యాయము చేయలేదా? ఈ దినాలలో ఎంత అన్యాయం అండి! ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా మానవ జీవితాలు నడుస్తున్నాయి. ఆలోచన చేయాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం చూస్తే కనికరం ఎక్కడుందండి? కనికరం అనేది ఏ కోసానా కనబడటం లేదు. అంత అన్యాయమే, కఠినత్వమే, అసూయే, స్వార్థమే మానవ జీవితాల్లో పెరిగిపోయింది. గనుక ఉత్తమమైన జీవితాన్ని మానవుడు కోల్పోతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రేమతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ ఉత్తమమైన జీవితాన్ని పొందుకోవాలని మొట్టమొదటి నీ హృదయంలో న్యాయం ఉండాలి. న్యాయమైన ప్రవర్తన కలిగి బ్రతకాలి. రెండవదిగా కనికరం ఉండాలి. కనికరము లేక ఈనాడు ఎన్నో కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. ఎంతోమంది యవన బిడ్డలు నాశనం అయిపోతూ ఉన్నారు. ఎక్కడుందండి కనికరం? నిజమైన ప్రేమ లేనే లేదు. కపటమైన ప్రేమ, అబద్ధపు ప్రేమ, మోసపూరితమైన ప్రేమ, మనుషులు హత్య చేసే ప్రేమలు ఉన్నాయి. ఆలోచన చేయాలి. దేన మనసు కలిగి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఉత్తమమైనది, ఉన్నతమైనది ఆయన ప్రేమించేది, ఆయన చూసినప్పుడు జాలిపడేది మన మనస్సును చూసి. దేన మనసు ఉందండి. దేన మనసు కలిగి దేవుని సన్నిధిలో సముఖములు ఉండగలిగితే ప్రతి స్వార్థము నుండి, ప్రతి అన్యాయపు బ్రతుకు నుండి, ప్రతి యొక్క అసూయ బ్రతుకు నుండి విడిపించబడి దేవుని సన్నిధిలో దీన మనసు కలిగి ఉంటే, అన్నా దీన మనసు కలిగి కన్నీళ్లతో ఆ యెహోవా సన్నిధిలో మొరలిడింది, ప్రార్థించింది. కనికర స్వరూపుడు కార్యము చేశాడు. వాత్సల్య సంపూర్ణుడై ఆమె జీవితాన్ని మార్చాడు, తన కార్యమును నెరవేర్చాడు. దీని ఎడల కనికరము చూపేవారిగా మనం ఉండాలి. దేన మనసు దేవునికి ఎంతో ఇష్టమైన మనసు ఆయన ఇష్టపడతారు. కాబట్టి దేవునికి ఇష్టమైన మనసు మనం కలిగి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. అది ఉత్తమమైన జీవితం అని ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. న్యాయము, కనికరము, ప్రేమ, దీన మనసు ఇవి కలిగి జీవించిన ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డలు కూడా దినదినం వర్ధుల్లుతూనే ఉంటారు. అటువంటి జీవితము అది చెప్పడం ఈజీయే కానీ చేయటం మహాకఠినం. కానీ ప్రతిరోజు దేవుని సహాయము ద్వారా మనము చేయగలుగుతామని విశ్వాసముతో ముందుకు నడవాలని ప్రభు పేట మనవి చేస్తే మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకే వందనాలు. ఉత్తమమైన జీవితాన్ని, ఉత్తమమైన మార్గాన్ని, ఉత్తమమైన బ్రతుకునివ్వటానికి మీరు మాకెంతో ప్రేమ హెచ్చరించిన మాటలను బట్టి స్తోత్రములు. నిజమేనా ఆయన? మాకు తెలిసి తెలియకుండా ఎవరికన్నా న్యాయం చేశాం. మేము ఎవరిని చూసాను మేము ఓర్వలేని పరిస్థితిలో ఉండి నీ కార్యాలు మేము దూరం చేసుకుంటున్నామేమో. దేన మనసు అనేది మాకు లేదేమో నాయన. అహంకారమైన మనసు ఉందేమో. ప్రత్యేకంగా మాతో మాట్లాడావు నాయన. మమ్మల్ని క్షమించి నీ సన్నిధానములు, నీ ప్రేమలో బ్రతుకువారిగా, నీ సన్నిధానములు యథార్థమైన జీవితం కలిగి జీవించేవారుగా
మీ కృపా సహాయం మాకు అనుగ్రహించమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.